ఊరే నాయన చాలా బాగుంది. మనయేమో చింతామణి ఇంట్లో చింతకూర తినే రకం. చేపలు కొనేటప్పుడు మన అత్త వెళ్ళింది, రేపు తగ్గించు అంటే ఇంకా తగ్గించి ఇంత చిన్న చేపలు ఇచ్చారు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. ఈరోజు వంటకం వచ్చి చింతాకు చిన్న చేపల కూర అండి. ఇవి వచ్చి సిరిమేన్ పక్కిలండి. బాలింతలకి చాలా మంచిది, పాలు బాగా పడతాయంటారు. మరి ఎలా చేస్తానో చూసేద్దామా. నేను ఒక 4 స్పూన్ చింతాకు పొడి తీసుకున్నాను. అదే 4 స్పూన్స్తో మిరప్పొడి తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. చింతాకు పొడి కాబట్టి కొంచెం మిరప్పొడి ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ పసుపు, కావలసినంత ఉప్పు వేసుకున్నాను. నేను వచ్చి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలని బాగా మిక్సీ పట్టుకున్నాను. యాక్చువల్గా కొంతమంది చింతపండు తీసుకుంటారు, నేను అయితే చింతపండు తీసుకోలేదు. పులుపు సరిపోదు కాబట్టి నేను మామిడికాయ తీసుకున్నాను. చింతపండు తీసుకున్న వాళ్ళు చింతపండు గుజ్జుతోనే టమాటాలు కూడా నలుపుకోవచ్చు. చింతాకులో ఉండే పులుపు సరిపోదు కాబట్టి టమాటాలు, మామిడికాయ తీసుకున్నాను నేను. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయి తీసుకొని కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం మెంతులు, అవి కొంచెం వేగాక కొంచెం ఆవాలు వేసుకొని అవి చిటపటమన్నాక కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా రెడ్గా వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలండి. ఆ మిశ్రమం అంతా అంటే మనం అన్ని పచ్చి ఐటమ్సే వేసాం కాబట్టి పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. నేను జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. మూత పెట్టి బాగా ఉడికించుకోవడమే. కూర ఉడికేటప్పుడే ఘాటు పెట్టుకున్న మిరపకాయలు వేసుకోండి. ఆ పులుపు అంతా దాంట్లో ఊరి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల పులుసు పొడి వేసుకోవడమేనండి. పులుసు పొడి అంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఆవాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాం. మేము దీనికనే కాదు ఏ పులుసుల్లో అయినా వేసుకుంటాం. చేపల పులుసునే కాదు అన్ని పులుసుల్లో వాడుకుంటామండి. పులుసు పొడి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మీరు ఫిషెస్ వేసేసుకోవడమే. ఫస్ట్ టైం మనం గరిటతో బాగా కలిపేసుకోవచ్చు. ఆ తర్వాత ముక్కలు ఇరిగిపోతాయి కదా, జస్ట్ మనం కదుపుకుంటాము అంతే. కూరని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. సో కూర బాగా దగ్గర పడిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. స్మెల్ సూపర్గా ఉంది. ఆ మామిడికాయని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. పర్లేదు, రేటు ఎక్కువ తగ్గించిన గురు, చేపలు సైజు తగ్గించారు తప్ప టేస్ట్ తగ్గలేదబ్బా. మనయేమో చింతామణి ఇంట్లో చింతకూర తినే రకం ఉంది. పచ్చిమిరక మిరకలాగే లేదా. ఊరే నాయన చాలా బాగుంది. టేస్ట్ ఏమో బాగుంది. అన్న సిరిమీన్ పక్కలు అంటున్నారు. మీ ఊర్లో ఏం పేరు, ఏమేం పేర్లు పిలుస్తుందో తెలీదు. తమిళనాడులో ఏమో ఇట్లాంటి చేప నేను చూడలేదు. తప్పకుండా మీరు ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది మీ ఇంట్లో రెసిపీ అదిరిపోతుంది. టేస్ట్ తిని చూడండి ఫ్రెండ్స్, ఎట్ట ఉంది లైక్ కొట్టండి, కమెంట్ చేయండి.